మీట్ ద ప్రెస్ లో సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లోక్సభ ఎన్నికలలో ప్రతిపక్షాలు పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. పూర్తిగా వాళ్ళ సొంత ఎజెండాను పెట్టుకొని ఎన్నికలు వస్తున్నారు. కాబట్టి ప్రజలలో విశ్వాసం ఈరోజు ప్రతిపక్షాలంటే ఏ మాత్రం కలగలేదు తప్ప మరింతగా నష్టం జరిగింది. ప్రతిపక్షాలు 1 పాయింట్ ఫార్ములాతో 1 పాయింట్ ఫార్ములా నరేంద్ర మోడీకి హటావ్ అనేటువంటి నినాదం రావడంతో ఓకే నరేంద్ర మోడీకి హటావ్, కిస్కులావ్ అది లేదు. నరేంద్ర మోడీకి హటావ్ అంటున్నారు. బట్ ఫలానా పార్టీకి రావాలా, ఫలానా వ్యక్తికి తీసుకురావాలని చెప్పాలి కదా. ఉన్కు లావ్ ఇన్కు హటావ్ అని చెప్పాలి. కానీ అది లేదు ఎవరి దగ్గర. ఎవరికి వారే నా కుటుంబం రావాలా, నా కుటుంబం రావాలా, కుటుంబం గురించి చెప్తున్నారు రావాలని తప్ప ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ ఈరోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశ ప్రతిపక్ష పార్టీలు చూపించలేకపోయారు. ఉన్కు హటావ్ అమారకు లావ్, అమారా బేటేకు లావ్. ఈరోజు కర్ణాటకలో చూస్తున్నాం. నాకు తెలిసినంత వరకు 5-6 పోటీ చేస్తున్నారు ఒక కుటుంబం నుంచి. ఈరోజు బీజేపీ నేను ఇంతకుముందు చెప్పినట్టు సుమారు 22 సీట్లు అని చెప్పడానికి ఇది ఒక కారణం. కర్ణాటకలో 22 సీట్లు బీజేపీ గెలవబోతుందని చెప్పడానికి కారణము ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి కుటుంబ రాజకీయాల పట్ల కర్ణాటక ప్రజలు ఈ వచ్చినటువంటి ఈ 8 నెలల్లో 9 నెలల్లో కర్ణాటక ఎలక్షన్స్ అయ్యి ఈ ఎన్నికల తర్వాత ప్రజలలో వచ్చినటువంటి అసహ్యం ఈ ఎంపీ ఎలక్షన్స్ లో మరి అలా దేవగౌడ చాలా బాధపడుతూ మన్మోహన్కి సీట్ ఇచ్చాడు. కళ్ళనీళ్లు పెట్టుకుని సీట్ ఇచ్చాడు. ఇంకెవరో సీట్ లాక్కొని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చాడు. సినిమా యాక్టర్ సుమలత పోటీ చేస్తామన్న సీటు కాంగ్రెస్ నుంచి లాక్కొని ఆయనకు మన్మోహన్కి ఇచ్చుకున్నారు. దీని కారణంగా ప్రజల వ్యతిరేకత వచ్చింది. అందుకే మేము 22 సీట్లు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజల ఎజెండా లోక్సభ ఎన్నికల్లో లేదు, కుటుంబాల ఎజెండా ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈరోజు లిమిటెడ్ కూడా ప్రైవేట్ కంపెనీలుగా మారిపోయినాయి. లిమిటెడ్ కంపెనీలు కూడా కాదు. ఈ ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఆ రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేక యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, లేక జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఈ రకంగా అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడ నిర్ణయం తీసుకుంటున్న వాళ్ళు గవర్నమెంట్ ఉంటే సెక్రటరియట్లో మంత్రిమండలిలో నిర్ణయాలు తీసుకోవాలి. గవర్నమెంట్లో ఉంటే పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వస్తే పార్టీ ఆఫీస్లోనో ఇంకెక్కడనో పార్టీ పదాధికారుల సమక్షము పార్టీ పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈరోజు ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఆ కుటుంబం డైనింగ్ టేబుల్ మీద నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరి నిర్ణయము? ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు డైనింగ్ టేబుల్ మీద తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంతో సహా. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు రానున్న రోజుల్లో మరింతగా చైతన్యం అవుతారు. ఈ విషయంలో మనం చేస్తున్నాం. కుటుంబ రాజకీయాలకు అతి త్వరలోనే చరమగీతం పాడే పరిస్థితి వస్తుంది. చాలా మంది కొడుకులు మా నాన్న ఎప్పుడు తప్పుకుంటాడా, నేను ఆ కుర్చీలో కూర్చుందామా అని చాలా మంది తొందరపడతా ఉన్నారు. ఎప్పుడు పోతాడమ్మా అంటే పోతాడంటే పార్టీ పదవి నుంచి పార్టీ ఎప్పుడు ఇస్తాడా, ఎప్పుడు పోతాడా మా నాన్న, నేను ఎప్పుడు కూర్చోవాలా తపన పడిపోతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతీయ పార్టీలో దేశం ఎజెండా లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఈరోజు బీజేపీ చాలా సునాయాసంగా తిరిగి రెండోసారి అధికారంలో రాబోతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఢిల్లీలో ప్రభుత్వం న్యాయం జరగాలంటే తెలంగాణకు ఢిల్లీలో మనం చక్రం తిప్పాలి, మనం శాసించే ప్రభుత్వాలు రావాలి. నేను
తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సినటువంటివి ఏమైనా ఆగిపోయావా? చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఏమైనా ఆగిపోయాయా?